తర్వాత పోతే నాయక్ సారు, మోహన్ సారు, వీళ్ళంతా కూడా మామూలుగా కోర్టులో మేము ఆడుకుంటున్నప్పుడు కూడా కొద్దిగా పరిచయస్తులు బాగానే ఉండేవాళ్ళు సార్. అయితే వాళ్ళతో ఇంత ఫ్రెండ్లీ మూమెంట్స్ అనేటువంటివి ఉండేవి కాదు. ఒక అమ్మాయి ఎస్ఐ సార్ వస్తున్నాడు, మనం పోయి పక్కన పడుకుంటాము. ఇప్పుడు మేము పక్కన పడుకుంటే మీరేమంటారంటే ఏం ప్రసాద్ పక్కన పడుకుని రా కోట్లేకి రా ఆడుతుంది అనేటువంటి ఆ మూమెంట్స్ని మీరు బాగా తీసుకొచ్చింది సార్. మళ్ళీ అంటే మీరు ఎక్కడున్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఎంత హోదాలో ఉన్నా కూడా మమ్మల్ని అయితే మీరు మర్చిపోరని మేము అనుకుంటున్నాం. కానీ మీరు మాత్రం మా హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోతారు అందులో ఎటువంటి సార్. ఇప్పుడేదో అన్నం తిన్నామని ఇలాంటి ఫుడ్ ఇంత మూమెంట్స్ ఏంటంటే వాస్తవం సార్. అతి తక్కువ ఫ్యూ టైమ్స్ లో ఒక మంచి మెగా షటిల్ టోర్నమెంట్ జరపడం అనేది నేను ఫస్ట్ టైం సార్ చూడడం. ఫస్ట్ టైం వచ్చినప్పటికీ అంటే లాస్ట్ ఇయర్ జరిపిన దానికి పెద్దగా రెస్పాండ్ లేదు సార్. అది అప్పుడు మీకే ఎడిసిపేట్ చేసినాను. అంటే ఇప్పుడు మీరు పూర్తిగా ఇన్వాల్వ్ అయినారు సార్. అంటే మీ ఆధ్వర్యంలోనే పూర్తి స్థాయిలో దానికి తోడు డిఎస్పీ గారిని ఇంకోటి ఇప్పుడు కోఆపరేషన్ బాగుండేది సార్. అందరి మధ్య ఒక యూనిటీ ఉండేది బాగా. పిలుస్తానే రావడము చేయడము. అమౌంట్ డబల్ చేసేవాళ్ళం ప్రైజ్. మీరు అన్నట్టుగా 40+ వాళ్ళకి పెట్టింటే ఇంత రాదు. అదే సార్ వచ్చింది సార్. ఇంకా ఎక్కువ వచ్చింది. ఎట్లా వస్తుంది? మా కోరిక ఏంటంటే నాకు ఐడియా ఉందో లేదో కోరిక సార్. అంటే ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా పూర్వమామలకు రావాలనే కోరుకోండి మీరు కూడా. ఎందుకంటే మీ స్టేషన్ కోసం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క ఫాన్స్ ఫ్రెండ్షిప్ అనేదానికి కాదు కదా. ఎందుకంటే సార్ వాళ్ళతో మనం ఇప్పుడు సార్ అండి, ఇప్పుడు బ్రహ్మ అయితే సార్ మంచి డార్లింగ్ లాగా ఉండడు కాబట్టి ఒక సీఏగా ప్రమోషన్ తీసుకున్నా ఫస్ట్ స్టేషన్ అది సారే చెప్తాను. సినిమాలో హీరోయిన్ ఉంటుంది కదా అనుష్క మేడం. మీరు ఎక్కడున్నా కోరమామిల మీరు ఎప్పుడు పిలిచినా వస్తారే కానీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కోరమామిల అయితే చాలా మంచి వాళ్ళు నిజంగా పబ్లిక్. మిగతా చోట్ల చూసినాను కదా. ఇక్కడ ఎట్లా అంటే ఎట్లా కంప్లైంట్ వస్తాయంటే మిగతా చోట్లకి పోతే సార్ వాడు సార్ చూసినాడు సార్, నాకు భయం అయింది సార్, భయపడి వచ్చి మీ దగ్గరికి అంటాడు. వాడు ఏదో రకంగా చూసింటాడు. తర్వాత ఇద్దరు పొలాలు పక్కన పక్కన, వాడు కాపు కాసుకొని ఉన్నాడు సార్. నేను వస్తాన టైంలో అటు దిగినాడు సార్. అంటే కాదు, మళ్ళీ విచారిస్తే ఆడు బురద ఉంటుంది, బురద కోసం దిగింటాడు వాడు. వీడు వస్తా అంటాడు కాబట్టి వాడు దిగింటాడు. కానీ ఇక్కడ పొలిటీషియన్ కూడా సార్ అంతే కదా. పెళ్లి మరిలో పని చేసిన 2 years 2 months చేసినాను అక్కడ. జస్ట్ ఒక ట్రీట్ ఇస్తున్నాం సార్ కంటూనే రాజం నందలూరు నుంచి వచ్చిన అంటే అదే సార్ అభిమానం. దానికి వేరే ప్రతి ఉస్మాన్ సార్ లైఫ్ అనేదానికంటే ముందు సార్ తో ఈ ఒక్కరోజు మేము స్పెండ్ చేయాలి అనే ఉద్దేశంతో ఉస్మాన్ నేను మొన్న కూడా అనుకున్నాం సార్. ఈ రోజు ఉస్మాన్ లేడు, ఒకవేళ పొరపాటున కోర్టులో ఏదైనా జస్ట్ మనం కట్టేట్టు అడిగి మళ్ళీ మొన్న సార్ ఉస్మాన్ గురించి. ఇప్పుడు ఉస్మాన్ రెడీ చేసి పెడతారు, మేము వచ్చే లోపల రెడీ చేసి పెడతాం. ఉస్మాన్ లేకుండా ఏంది పరిస్థితి అంటే అన్న దాని ప్రత్యామ్నాయం ఏదో ఒకటి ఆలోచించాల్సిందన్న మనము. ఉస్మాన్ లేకుండా మన పరిస్థితి అయితే ఇబ్బందిగా ఉంటుందని మళ్ళీ కూడా మొన్న 2 రోజుల కిందటే సార్ నేను ఉంటే కొంచెం బాగుండేదే. కానీ ఆ కోర్టుని ఒకవేళ పోలీసు పెట్రోల్ బంక్ వస్తూ ఉంటుంది అంటే రెడీ దగ్గరలో రావచ్చు కూడా, అది వస్తే అది తీసేసి నజీరన్న ఉండగా సార్. నజీరన్న నాకు అసలు నేను ఆ కోర్టు పరిచయం లేదు సార్. నన్ను పరిచయం చేసి రాలేదు సారు. నాకు తెలిసి తెలియదు. నేను అనుకోవడం ఏంటంటే సారు ట్రాన్స్ఫర్ కాకపోవచ్చామని నాకు ఏదో 6th సెన్స్ అనేది వచ్చే సార్ వాళ్ళకి మా గురించి చెప్పకపోయినా పర్లేదు సార్. మీ డార్లింగ్ గురించి ఖచ్చితంగా చెప్పండి. మీ డార్లింగ్ మా అందరి పరిచయాలు. అది ఇంకోటి మళ్ళీ ఒక భారీ పార్టీ అంట. అది రావకూడదనే కోరుకుందాం. మళ్ళీ డబుల్ పని పెడతారేమో. ఏముంది సార్,
నిజంగా అదైతే నిజం సార్. అది మళ్ళీ రీఓపెన్ అయిందంటే కారణం మీరే సార్. దానివల్ల మీ వల్లే సార్ సిద్ధమ్మ కాడ, శంభమ్మ కాడ. అర్థం కాలేదు సార్. వాళ్ళు రారు రా, ఎంత ఖర్చు కావాలంటే వెంటనే వేసేస్తారు సార్. అప్పుడు మేము ఎవరు 2,000 కాదు సార్, 5,000 10,000 ఇది పరిస్థితి అంటే సార్. రేఖాంకు భాష మీద అవును. దగ్గర 1,00,000 అప్పుడు మెయిన్ సార్ నేను భాష సాయి మళ్ళీ ఈ రాజా ముందు అనే రకం ఉన్నది. అన్నాడు సారే అండి నాతో. వెనకాలే సార్ వాళ్ళు ఏ నేనే. అందరికంటే ఫస్ట్ వచ్చేది నేనే. నువ్వు సస్పెండ్ అయినవా లేదా? సస్పెండ్ అయ్యి మా రిటర్న్ అయ్యి. సరే కొట్టేసి చెప్పు. కొట్టేసి యాడా యాడా యాడ చెయ్యి యాడ చెయ్య ఇవి ఉంటాయి కదా సార్ కింద ఇవి. ఆ సొంతలు కూడా బంకర్ సొరంగాలు. బంకర్లే. అవసరం వాయు ఇందులో కూడా మా సిగ్నల్ సార్ మా సంబంధం లేదు. పైన ఏం జరిగినా ఏం పోయినా మాకు సంబంధం లేదు. అవునులే. ఆ డ్యూటీలో ఎవరు ఉన్నారు ఆ టైంలో మేము నా డ్యూటీ ఆ రోజు జరుగుతాను. మేము పనుకుంటాం. డ్యూటీలో మాకు సంబంధం లేదు. డ్యూటీలో చేయాలా పనుకోవాలా మనలో చికెన్ ఎవరు వాళ్ళు అవతలలో వచ్చినారని చెప్పేసి మా సంబంధం లేదు. పనుకోవడానికి ఆఫ్ చేసినట్టుంది. సార్ కరెంట్ ఏదన్నా సార్ నాకు మాకైతే మానిటర్ మాకు తెలియదు సార్. మాకు బ్యాకప్ అప్పుడు మాకు కొత్త వచ్చినాయి అప్పుడు సీసీ కెమెరా అప్పుడు బ్యాకప్ దానికి ఇవ్వలే. అదే సస్పెండ్ అయినావు. ఎవరు అమ్మాయి వచ్చి వంట చేయడానికి వచ్చి నేను బాగుంటుంది కాదు అది వేరు. అంటే ఇప్పుడు నువ్వు ఫ్రంట్ లైన్ వారియర్ కదా. యుద్ధం జరిగినప్పుడు సార్ పొద్దున్నే కొట్టినట్టు సార్ అవి వేర్లే మామ. సాయంత్రం అందరం పట్టి తిరుక్కున్నాం. నాకు సంబంధం కొన్ని ఏంటంటే కొన్ని కేసులు జరిగినట్టు చెప్తాను రా సార్.